Elite Group vari Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU Hyderabad. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇది రాజకీయ ఉద్దేశంతో పెట్టేటువంటి ప్రెస్ మీట్ కాదు. నా చుట్టూ తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చాలా మంది జీవితాలు ఇబ్బందులకు గురవుతుంటే చూస్తూ ఊరుకోలేక నా వంతు ప్రయత్నంగా ఈ విషయం మీద మాట్లాడాలనే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. మందిని తినేవాడిని సమాజం మీదకి వదిలేసి మంచి చేసే వాళ్ళ కాళ్ళు కట్టేస్తే సమాజానికి మంచి జరుగుతుందా? మన కర్మ ఏంటంటే ఆర్థిక నేరస్తులేమో ఉత్తమోత్తములాగా చలామణి అవుతా ఉన్నారు. వాళ్ళేమో మంచివాళ్ళలాగా సమాజంలో పెద్ద మనుషుల ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తా ఉన్నారు. అట్లాంటి ఒక చిట్ ఫండ్ ఫైనాన్స్ చీటర్ల గురించి, ఫైనాన్స్ పేరుతో మోసం చేసినటువంటి 840 గాళ్ళ గురించి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ మాట్లాడుతాం. మనం బయట చూస్తాం, ఎవరైనా ఒక వాయిదానో 2 వాయిదాలో లేక 3 వాయిదాలో ఒక 2 వీలర్కో లేకపోతే చిన్న హౌసింగ్ లోన్కో వాయిదా కట్టకపోతే మనం చాలా పెద్ద నేరస్తులు అనుకుంటాం. చాలా గొడవ అవుతుంది దాని మీద. ఇది చాలా మంది దగ్గర జరిగేటువంటి విషయమే. అంటే ఒక 5,000 రూపాయలు ఒక వాయిదా ఉండి 2-3 వాయిదాలు చెల్లించకపోతే అతను ఒక పెద్ద నేరస్తుడిలాగా సమాజంలో వస్తుంది. సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది, అల్లరి అవుతూ ఉంటుంది. పశ్చిమ నియోజకవర్గంలో ఒక 3-4 వ్యక్తులు కలిసి 1000 కోట్లు కొట్టేస్తే ఎందుకు సమాజం వాళ్ళ గురించి మాట్లాడతారు? 3 వాయిదాలు కట్టకపోతేనే ఒక సామాన్యుని కానీ మధ్యతరగతి మనిషిని కానీ అల్లరి చేసేటువంటి ప్రస్తుత తరుణంలో ఒక 4-3 వ్యక్తులు కలిసి 1000 కోట్ల రూపాయలు కొట్టేస్తే వాళ్ళ విషయాలు బయట పెట్టాలి, సమాజానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టాం. పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణాలు చేసే వ్యక్తులు పెరిగిపోతా ఉన్నారు. పెద్ద మనుషుల ముసుగులో వాళ్ళు చలామణి అవుతా ఉన్నారు. చిట్ ఫండ్ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో 100 కోట్ల రూపాయలు మోసం చేస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ రోజున కోరపాటి వెంకట సత్యనారాయణ, కోరపాటి సత్యం అనేటువంటి వ్యక్తి వస్త్రలతలో వ్యాపారస్తుడిగా ఉంటూ 150 కోట్ల రూపాయలు ఈ రోజున చిట్స్ వేసిన వాళ్ళకి, డిపాజిట్ దారులకి, ఖాతాదారులకి ఎగ్గొట్టి ఐపీ పెట్టే దిశగా ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. కోరపాటి సత్యనారాయణ, అతని పేరు సత్యం, వస్త్రలతలో షాప్ ఉంది. అక్కడే బేస్ చేసుకుని చిట్స్ ఫైనాన్స్ డిపాజిట్ దారుల్ని 150 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఈ రోజున ఐపీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందులో 400 మందికి పైగా చీటీలు వేసినటువంటి కుటుంబాలు, ఒక 200 మంది డిపాజిట్ దారులు అంటే డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులు. చీటీలు డిపాజిట్లు వేసి 150 కోట్ల రూపాయలు. ఎవరన్నా వెళ్ళి డబ్బులు అడుగుతా ఉంటే వారికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఏదో రకంగా బ్లాక్మెయిలింగ్ చేస్తూ డబ్బులు చెల్లించకుండా నానా ఇబ్బందులు పెడుతూ ఇతను మాత్రం
కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా 15-20 కోట్ల రూపాయల డబ్బులతో పీవీపీ మాల్ సందులో కమర్షియల్ కాంప్లెక్స్ కోల్మాట నిజం, ఇంతవరకు రిజిస్టర్ కాలేదు కాబట్టి పీవీపీ మాల్ సందులో కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తా ఉన్నారు. అక్కడ 15-20 కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ కొన్నారు. కరోనా లాంటి టైంలో మనకు తెలుసు కదా, 1000 రూపాయలు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఇతను మాత్రం 15-20 కోట్ల రూపాయలతో కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలు చేశారు. మరి ఇతని పేరు మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. పడమట దుర్గామాల్ దగ్గర సుమారు 10-15 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. మూలపాడు రోడ్డు మీద 20-25 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయి. ఇవి కాకుండా కాంప్లెక్స్లు, రెసిడెన్షియల్ బిల్డింగ్లు, గోల్డ్, ఇతర ప్రాంతాల్లో భూములు ఉన్నాయి. కానీ ఇతను మాత్రం ఆస్తులు ఇతని పేరు మీద, ఇతని కుమారుడు రాజా పేరు మీద పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకొని డిపాజిట్ దారులకి, చీటీదారులకు మాత్రం డబ్బులు ఇవ్వట్ల. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మనం అగ్రిగోల్డ్ చూసాం, సంకల్ప సిద్ధి లాంటి సంస్థలను చూసాం. అట్లాంటి బోర్డు తిప్పేసినటువంటి సంస్థల జాబితాలో ఇతను కూడా చేరిపోతాడు. కాబట్టి ఇతని ఆస్తుల మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేయాలి. 2021 నుంచి ఇతని ఆస్తుల కొనుగోలు, తాకట్టు, అమ్మకాలు అన్నిటి మీద కూడా ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.